హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇక హాస్పిటల్‌లో జాయిన్ చేసిన తర్వాత బాబు పుట్టి చనిపోయాడు. అప్పుడు 5 అయింది సాయంత్రం. ఇక ఆ తర్వాత 15 రోజుల దాకా హాస్పిటల్‌లోనే ఉన్నాను. నా దగ్గర మా వారుండి తను ఉద్యోగం చేసుకుంటూ, నా మంచి చెడులు చూసుకుంటూ, ఆ 15 రోజులు నా దగ్గరే మా మా వారున్నారు. మా అత్తయ్య గారు అన్నం పంపించేవాళ్ళు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాళ్ళు. మా మామయ్య గారు ఉదయం సాయంత్రం వచ్చి చూసుకునేవాళ్ళు. అన్నీ చూసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇక నేను బాలింత అంటారు కదా, 40 రోజుల దాకా కొద్దిగా వేడి నీళ్ళు, ఎల్లిపాయలు అవి తింటే పొట్ట పెరగదు, కొలెస్ట్రాల్ రావు అని చెప్పి, చెడు రక్తం ఉంటే పోతుంది అని చెప్పి అని అవి ఇస్తున్నారు. వేడి అన్నం కొద్దిగా పచ్చడి వేసుకొని తింటాం. ఇక నేనేం చేశానంటే కొద్దిగా తింటాం. అలా గంటకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి అలా నేను అన్నం తింటాం కానీ, ఏదో ఒకటి పళ్ళు తింటాం కానీ ఇలా చేసుకుంటూ తింటూ వచ్చాను. ఓ రోజు మా అత్తయ్య వాళ్ళ అమ్మ వచ్చారు. ఏంటి ఇలా జరిగిందంట, ఎలా జరిగింది అంటే ఇలా అని చెప్పారు. అవును, నువ్వు కూడా 3 పిల్లల్ని కన్నావు కదా, కోడలు కూడా కూతురు లాంటిదే కదా, అలా కాకపోయినా తల్లిదండ్రులేని అమ్మాయిని చేసుకొచ్చిన తర్వాత పాపం ఆ అమ్మాయికి అమ్ముంటే అలా చూసుకొని వదులుకొని ఉంటుందా? అత్తయ్య కాబట్టే కదా నువ్వు ఆ పని చేసింది అని కూతురైనా సరే ఆమె న్యాయం మాట్లాడింది. పురిటినొప్పులు నువ్వు పడినావు కదా, ఆ బాధ ఏందో నీకు తెలీదా అని చెప్పి మా అత్తయ్యకి ఆమె తిట్టింది. ఈసారి ప్రెగ్నెన్సీ ఉంటే అమ్మా నువ్వు నాకు కబురు పెట్టు, నేను నీ దగ్గరకు వచ్చి నేను అన్నీ చూసుకుంటాను, నువ్వేం భయపడబాకు, నేనున్నాను అని చెప్పి మా అత్తయ్య అమ్మగారు నాకు కన్న తల్లిలాగా పక్కన కూర్చోపెట్టుకొని నాకెంతో ధైర్యం చెప్పి, తలకు కుంకుడుగాయలు పగలగొట్టి, కేజీ కుంకుడుగాయలు పగలగొట్టి నీళ్లు పోసి తల తుడిచి, అప్పుడు పెద్ద ఎంటికలు కదా, 2 జడలు వేసింది. తల ఆరదని, బాలింతకు తల ఆరకపోతే తలనొప్పి వస్తుందని అలా చేసింది. పాపం తను వచ్చేసి నాకు ఇక అలా చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ 7వ నెల ప్రెగ్నెంట్ వచ్చేసింది. నాకు ఇంకా పిల్లలు నమ్మన్నారు కదా అమ్మమ్మ గారికి. ఇంకా ఇట్లా అని తెలిసింది. పాపం తను వెంటనే వాళ్ళ మేనమామ గారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసుకొని, అమ్మాయికి 6 నెలలు తగిలిన దాకా ఉండి, అమ్మాయికి మంచి చెళ్ళు చూసిరా అమ్మ, తల్లిదండ్రులు లేని పిల్లలు చేస్తే పుణ్యము అలా అని చెప్పి వాళ్ళ మేనమామ గారు మా అత్తయ్య అమ్మను తీసుకొచ్చి వదిలిపెట్టి నా దగ్గర 9వ నెలలు తగలగానే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాకు అసలు నిజంగా మా అమ్మ ఈ రూపంలో వచ్చి నాకు ఈ అమ్మ కడుపులో పోయి సహాయం చేసిందేమో, నా కన్న తల్లి ఆ దైవము అలా చేశారేమో అని నాకెంతో సంతోషం వచ్చింది, ఏడుపు వచ్చింది. అమ్మ మీరు వచ్చారమ్మమ్మ, మీరు లేకపోతేనే ఎట్లాగంటే, ఎందుకు రామమ్మ, నువ్వు కూడా తల్లిదండ్రులు లేని పిల్లవి, నువ్వు ఎవరు ఈ జీవితంలో శాశ్వతం లేరు, నేనెన్నో చూసున్నానమ్మా, నువ్వు అలా ఆలోచించవద్దు, మీ అమ్మను అనుకో, నేను మీ నాయనమ్మను అనుకో, నువ్వు అస్సలు ఆలోచించకుండా నీ మనసులో ఏమున్నా ఏదైనా సరే నాకు అడుగు, నేను చూసుకుంటాను, నేను చేస్తాను అని ఆధైర్యపడవద్దు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చేసేది. చుట్టాలింటికి వెళ్ళినా, కూతురుల ఇంటికి వెళ్ళినా. లేదు పాపం అమ్మాయి ఒకటి ఏ టైంలో ఏందో 9వ నెల తగిలింది అమ్మాయి అని చెప్పి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేసేది. నా పక్కనే, నేను తన పక్కనే పడుకునేదాన్ని. ఇక్కడ పడుకుందురా అని మంచం వేసి పడుకోబెట్టేది. సాయంత్రం వేడి నీళ్ళు కాగబెట్టి బాత్రూంలో పెట్టేది. తను అలా చేస్తుంటే అమ్మ ఇలా ఈ అమ్మ రూపంలో వచ్చి నాకు ఇలా సేవ చేస్తుందేమో, ఆ దైవం నాకు పంపించారేమో, అల్లా నా కోసం పంపించి ఉంటారని అలా కూడా ఆలోచించేదాన్ని. తర్వాత ప్రెగ్నెన్సీ హాస్పిటల్కి నొప్పులు స్టార్ట్ అయినాయి. వెంటనే తీసుకెళ్ళారు. ఆడపిల్ల పుట్టింది. ముందు మగపిల్లగాడు, తర్వాత ఆడపిల్ల. ఇప్పుడున్నది ఆ అమ్మాయి. ఇంకా పెద్ద ఆపరేషన్ చేశారు, సిజేరియన్. నాకు
అప్పుడులాగానే బాబు చనిపోతాడు, తొందరగా చేయకపోతే అదే పరిస్థితి వస్తుందని. ఇంకా వెంటనే చేసిన తర్వాత తను 6 నెలల దాకా ఉండి నా దగ్గర. పాప మంచిగా ఉండేది. అయిన దాకా ఉండి మంచి చెడులు అన్నీ చూసుకొని ఒక కన్న తల్లి ఎలా సేవ చేసిందో అలా చేసి ఆ అమ్మమ్మ వెళ్ళిపోయింది. నిజంగా చాలా అదృష్టవంతురాలిని నేను. తను లేకపోయి ఉంటే ఈ డెలివరీ టైంలో కూడా నాకు ఏమై ఉండేదో, ఈ పిల్ల కూడా లేకుండా పోయేదేమో అనిపించింది.